నువ్వు శుభమంటూ మంగళప్రదమైనటువంటి మంత్రాలు చదువుతుంటే మధ్యలో ఆపుతావా? నువ్వు కడుపు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? కోతి చింతకాయలు మధ్యలో ఎరట్టుకో. నేను కోతి చింతకాయనా? కాదు, గుర్రం చింతకాయ. నన్ను గుర్రం చింతకాయ అంటే ఏంటట? గాడిద చింతకాయ. గాడిద చింతకాయ? అవును. నేను గాడిద చింతకాయనా? ఎస్. డిసైడ్ చేస్తున్నావా? అలాగే అంటావా? నేను చచ్చిపోతా బాబోయ్. ఇవేది విషమేది, కత్తేది, రైలేదు బాబోయ్, బెల్ట్ బాబేది. నేను చచ్చిపోతా బాబాయ్. పెళ్లి మధ్యలో ఈ గొడవ ఏంటయ్యా? మర్యాదగా గొడవ ఆపుతారా? చెరువు దండ వేసి వంగు దండం పెట్టేయమంటారా? పిచ్చు కుక్క చింతకాయలు నువ్వు వేటి మధ్యలో పోవతలకే. అమ్మా ఏమండి, నన్నండి వాడు గాడిద చింతకాయ అన్నాడండి. పర్లేదు అయ్యి బాబోయ్. ఏడు బాబు మంత్రాలు చదువుతా దండం పెట్టేయమంట. నాకా దండవా? పెళ్లి మండపంలో ఈ పెంటేటి ₹1,00,000 కొట్టేసి పెంటేటి. ఆ తాతారావు గారికి కిడ్నీ ఆపరేషన్ చెప్పి నా దగ్గర కొట్టేసి లక్ష. అవి నేను కొట్టేటువంటి ఇంతకు ముందేగా నీకే ఇచ్చేసాను. ఇదిగో ఇది కట్నం డబ్బు. మరి అది అదే ఇది. మరి ఇది ఇదే అది. మరి అది అదే ఇది. మరి ఇది ఇదే అది. ఇదే అది అదే ఇది అదే ఇదే. అబ్బో దగా మోసం కుట్ర అన్యాయం నశించాలి. నా వెళ్ళి అన్యాయం వర్ధిల్లాలి. నేను ఈ చింతకాయ పెళ్లి కొట్టుకోవట్లేదు. ఈ పెళ్లి జరగడానికే ఇల్లేదు. నేను ఈ పెళ్లి పద్ధతిలోంచి వాకౌట్ చేస్తున్నాను. రానే చింతకాయ. ఆగక్కడ. పెళ్ళైన తర్వాత వాకౌట్ చేయి. ఈ చింతకాయ కబుర్లు నా దగ్గర కాదు. ₹1,00,000 కట్నం ఇస్తేనే పెళ్లి జరుగుద్ది. అదే మాట మీద నిలబడతావా? నిలబడతా. అయితే యువర్ అండర్ అరెస్ట్. అరెస్టా? నా చింతకాయ దేనికి? రాజకీయ నాయుండి నీ కొడుక్కి 1,00,000 కట్నం తీసుకున్నందుకు. నువ్వెవరన్నా అరెస్ట్ చేయడానికి? పోలీస్ కానిస్టేబుల్ సుబ్బలక్ష్మిని. అయితే ఎందుకు వచ్చిన గొడవ? కర్తవ్యం చూసినట్టుంది. విజయశాంతిలా రెచ్చిపోతుంది. చేసే పెళ్లి నేను ఒప్పుకోను. అయితే కటకటాలు దేనికి? ₹1,00,000 ఇమ్మని చింతకాయలాగా గంతులు వేస్తున్నందుకు. అని రుజువేంటి? ఏది సాక్ష్యం చెప్పమను. ఎవరట వస్తాడో చూసుకుంటా. వేరే చూసుకోవటం ఎందుకు? నువ్వు పోలీస్ స్టేషన్ లో మాట్లాడిందంతా నేను సుబ్బలక్ష్మి టేప్ చేశాం. క్యాసెట్ ఏది? FIR తో పాటు స్టేషన్ లో ఉంది. మరి ఇప్పుడు ఏం చేద్దామంటారు పంది చింతకాయ గారు? ఇంకేం చేద్దామంటా నా చింతకాయ ఒప్పేసుకుంటాను. మరి వెళ్ళి కూర్చో పిల్ల చింతకాయ. తాళిబొట్లు కట్టండి. మాంగళ్యం తంతునానే. నేను కట్ను. క్లైమాక్స్ లో ఫైట్ లాగా మళ్ళీ నీ కూడా వినరా బాబు? వచ్చేసా. నువ్వెక్కడికెందుకు వచ్చావురా బాబు? సంభావన ఇవ్వండి. సంభావన ఇస్తాను రా. బాగా ఘనంగా ఇవ్వండి. అటు తిరుగు. వంగో. అయ్యో సంభావన రా బాబు. అమ్మో అమ్మ. అయ్యో కొట్టండి బాబు. అమ్మో అయ్యో. వీడిది సామాన్యమైన పాదం కాదురా, పరమ దరిద్ర పాదం. ఈ ఇనప ఏనుగాడు కనుక మండపంలో అడుగు పెడితే పెళ్లిళ్ళు పెటాకులు అయిపోతాయి. లాకెళ్ళి కట్టిపారండి. ఏంటమ్మా ఇది? అసలు ఫ్రేమ్ లోకి రావట్లేదు. కొంచెం రైట్ రా. ఇప్పుడు కొంచెం లెఫ్ట్ రా. ఇప్పుడు అంకుల్ ఏంటో అసలు మొహమే కనపడి అడగట్లేదు. ఎద్దులయ్య గారు, కెమెరాకున్న మూత తీస్తే ఆమె మొహం కనపడుతుంది. తమరు మూసుకుంటే మేము తీసుకుంటాం. రే ఆగ్రా అన్నా, నా బట్టలేవిరా. చిన్న మిస్టేక్ జరిగింది మిలిటరీ మియావ్ గారు. ఇస్త్రీ వాడు మందు మీదున్నాడు, ఇస్త్రీ పెట్టె కాక మీదుంది. ఎంత చెప్పినా వినిపించుకోకుండా ఇస్త్రీ పెట్టెను మీ బట్టల మీద పెట్టి సొయ్యి 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 అనిపించాడు. ఇదిగో ఈ చిన్న ముక్క మిగిలింది. అది కూడా లోపలున్న ఈ తెల్ల గుడ్డను చూసి మీ కాలరే అని గుర్తుపట్టాను. ఇది అది కాదన్నా, మూత కూడా తీయకుండా ఫోటోలు తీసావు కదా, ఫిల్మ్ కూడా పెట్టావో లేదో అని డౌట్ వచ్చి చెక్ చేశా. పెట్టావన్నో. దెబ్బ కొట్టాడమ్మో.
ధర్మం చేయండి అమ్మా. 10 మంది పిల్లలు తల్లి, అంతా చిన్న చిన్న పిల్లలు అమ్మా. అమ్మా ఆకలి మంటలు తల్లి, 10 మంది పిల్లలు అమ్మా, అంతా చిన్న చిన్న పిల్లలు తల్లి. ధర్మం చేయండి అమ్మా. సారీ తన్మయ్య, వెరీ వెరీ సారీ. రాత్రి నీకు ప్రామిస్ చేసినట్టుగా రాలేకపోయాను. ఈ ఒక్కసారికి క్షమించు. నేను నీకోసం వస్తుంటే ఓ 10 ఏళ్ల పసిపాపని లారీ గుద్దేసి వెళ్ళిపోయింది. పాపం కడుపులో గుద్దేసి వెళ్ళిపోయింది. మీరు అమ్మా 10 పైసలు ధర్మం చేయండి అమ్మా. 10 మంది పిల్లలు. ఇదిగో ఆ పాపని హాస్పిటల్ అడ్మిట్ చేసి వచ్చాను. నాది జాలిగుండె కదా, జాలిగుండె ఉండటం తప్ప. ఈ ఒక్కసారికి క్షమించు ప్లీజ్. హలో, ఈ ఒక్కసారికి క్షమించు, ఈ ఒక్కసారికి క్షమించు, ఈ ఒక్కసారికి క్షమించు ప్లీజ్. అయ్యా ధర్మం చేయండి బాబు, ధర్మం చేయండి. ఏంటి నిన్న ఒక్క సిల్లే ఉండాలి, 3 సిల్లులు ఉన్నాయేంటి? సిల్లులు మా తల్లి. అయ్యో బాబోయ్, ఇదేంటి ఇంత పెద్ద సిల్లుడిపోయింది? ఇదిగో మనం ఏ సామాన్లైనా అమ్ముదాం గాని ఇతర సామాన్లు మాత్రం అమ్మడానికి ఒప్పుకోను. ఎందుకంటే ముందు ముందు బంగారం కంటే ఇతరే పిరుమవుద్దని బేమంగారి కాలజ్ఞానంలో రాశారు. అర్రెర్రెర్రె ఓర్ నా బావ, ఆడపిల్లం ఓ నా చెల్లి. బిందు బొక్కలకి లెక్కలు, లెక్కలకి లెక్కలు తర్వాత చూసుకోవచ్చు. ముందు బతుకు బొక్కలు చూసుకోండి. అమ్మ గెలకెచ్చకెళ్తాలి. దా దా మీ తాకట్టు ఎరాట పర్వానికి నేను కీచకుణ్ణి. ఇనప సూదుల తాకట్టు దగ్గర నుంచి ఎత్తడి బిందెల దాకా పెంచాను. ఆ హక్కుతోటి మీ అబ్బాయికి మా అమ్మాయినిచ్చి నిశ్చితార్థం టంకం వేసేయడానికి ముహూర్తం పెట్టుకుని వచ్చాను. ఆడు ఒప్పుకోవద్దు. ఏంటి ఒప్పుకునేది? ఒప్పించాలి కానీ మేము లోకు అయిపోయావా? వేసామంటావా? ఆగాం, నువ్వు ఆగిపో. నాకు మోసం వస్తే మోసం వచ్చేద్దాం తెలుసు కదా నీకు. లాడనైతే నాతో చెప్పు, బుస్ అయితే నేను లేనని చెప్పు. ఇదిగో అమ్మాయి, ఇవాళ రాహుకాలంలో నువ్వెవరిని గుద్దితే పువ్వులు తినక పుణుకులు కొనిస్తాను. ఆడితో నీకు లగ్గం లింకడిపోద్దని మీ మొత్తాత పెద్ద పరిగిల సుబ్బయ్య రాయించిన నీ జాతక చక్రంలో ఉంది. సరిగ్గా ఇవాళ రాహుకాలంలోనే మీ బావ వస్తున్నాడు. అడుగు వచ్చేస్తున్నాడు. అమెరికా ఓడి బాంబుల గురి తప్పకుండా గుద్దే వెళ్ళిపో. మాట్లాడకండి, దృశ్యం చూడండి. గురి తప్పి రాంగుండు గుద్దేసింది. నాకు నువ్వు, నీకు నేను, ఒకరికొకరం నువ్వు నేను. ఏంటిది? ఏదో గురి తప్పి గుద్దితే దానికి ఎంత పెద్ద టైటానిక్ చేయాలా? బాబాయ్ ఏంటో వదిలితే రంగులు రాత్రి తిరిగేస్తున్నారు. సమయానికి ఖర్చు తేడా మర్చిపోయాను. నువ్వు పర్యా నన్ను నీ కొంగురు కట్టుకున్నావు చాలదు, ఈ గంట కూడానా? గురువాయూరప్ప గురువాయూరప్ప. ఏమిటి అప్పుడే లేచారా? అఖిలం, చేతికి రాఖీ కట్టినట్టు ఈ గంట ఏమిటే? ఎప్పుడు కట్టావు? రాత్రి. ఎందుకు? మీ పాదాలకి నమస్కారం చేయందే నేను లేవనని తెలుసు కదా. నిన్న తెల్లారగట్ట మీరు ఎక్కడికి మాయమైపోయారు? గురువాయూరప్ప గురువాయూరప్ప. నిన్న రాత్రి ప్రసాదాలు ఎక్కువై నా కడుపులో బాగా లేక తెల్లవారుజామునే లేపేసింది. పాయికానా దొడ్లోకి వెళ్ళాను. అది తప్పేనా? అందుకే మీకు ఇలాంటి అవసరాలు వచ్చి లేచినా నాకు తెలియటానికే ఈ గంట. నా నెత్తిన మంట. ఏమిటి? గంట గంట గంట. 5:05. లేవండి లేవండి. ఇవాళ కడుపులో బాగానే ఉంది, కాసేపు పడుకుంటా. అది కాదండి, ధనుర్మాసం పైన కుర్రాళ్ళు చన్నీళ్లలో స్నానాలు చేసి పూజలు మొదలు పెడతారో ఏమిటో. నేను వేడి నీళ్ళు పట్టుకొస్తానని చెప్పండి. వెళ్ళండి. ఆ ఆగండి. ఏమిటి? గంట.